రాహుల్ గాంధీ యొక్క బర్త్డే విషెస్ తెలుపుతూ తన యొక్క లైఫ్ ఈ ఇయర్ ఎలా ఉండబోతుంది, అప్కమింగ్ లో ఎలక్షన్స్ లో తన యొక్క లైఫ్ కూడా ఎలా ఉండబోతుంది దాని గురించి మనం తెలుసుకోబోతున్నాం. దీనికంటే ముందు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, నేను ఆల్రెడీ 2024లోనే చెప్పడం జరిగింది. రాహుల్ గాంధీ యొక్క టైమ్ ఆఫ్ పీరియడ్ ప్రతిసారి ఎలక్షన్ టైంలో రాంగ్ పీరియడ్ లోనే ఉండడం ద్వారా తాను సక్సెస్ కాలేకపోతున్నాడు, తాను ఏది ప్రజెంట్ చేయాలనుకుంటున్నాడో అది చేయలేకపోతున్నాడు. అదేవిధంగా తనలో ఉన్న పార్టీలో కొందరు తనకు సపోర్ట్ చేయకపోవడం అనేది కూడా పెద్ద మైనస్ పాయింట్ అనేది చెప్పడం జరిగింది. సో ఆల్రెడీ 19వ తేదీ జూన్ 1970లో పుట్టడం జరిగింది. బర్త్ నెంబర్ వచ్చేసి 1 వస్తుంది, డెస్టినీ నెంబర్ 6 వస్తుంది. అతని యొక్క నేమ్ నెంబర్ 36 మీద వస్తుంది, 9వ నెంబర్. సో చాలా ఫైరీ అగ్రెసివ్గా ఉండడం అనేది జరుగుతుంది. సన్ ఆల్రెడీ ఫైరీగా ఉంటాడు. అదేవిధంగా నేమ్ నెంబర్ కూడా తనని డబుల్ ఫైరీని చేయడం ద్వారా తాను ఏది ఉన్నా కూడా ముక్కుసూటిగా మాట్లాడడం ద్వారా తాను ఎన్నో ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయవలసి వస్తుంది అనేది కూడా మనం చెప్పడం జరిగింది. సో 2014లోనే నా యొక్క ఎలక్ట్రానిక్ మీడియాకి కావచ్చు, ప్రింట్ మీడియాకి కూడా కావచ్చు, నరేంద్ర మోడీ గారే విన్ అవుతారని చెప్పడం జరిగింది. తాను కూడా 17th సెప్టెంబర్ 1950లో పుట్టడం జరిగింది. 8 and 5 కాంబినేషన్, నేమ్ నెంబర్ కూడా 5 నెంబర్ మీదకి రావడం, తను పబ్లిక్లోకి ఒక మిస్మరైజ్ చేస్తూ తనని తాను ప్రజెంట్ చేసుకోవడం ద్వారా కూడా తన యొక్క వాయిస్ బేస్ అనేది కూడా పబ్లిక్కి చాలా నచ్చడం, తాను చెప్పే విధానం కూడా పబ్లిక్కి నచ్చడం ద్వారా కూడా అక్కడ సక్సెస్ని సాధించడం అనేది జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. 2014 తర్వాత 2019 తర్వాత థర్డ్ టైం కూడా తానే విన్ అవుతాడు, కానీ అనుకున్నన్ని సీట్లు రావని కూడా నేను తన యొక్క బర్త్డే ప్రొడక్షన్ సమయంలో చెప్పడం జరిగింది. కావాలంటే నా యొక్క ఫేస్బుక్లో కావచ్చు, నా యొక్క బ్లాగ్లో కూడా కావచ్చు, నా యొక్క యూట్యూబ్ ఛానల్లో మీరు వెళ్ళి సెర్చ్ చేసుకుంటే కనుక ఖచ్చితంగా నా యొక్క ప్రొడక్షన్స్ మీకు అర్థమవుతాయి. కానీ ఈ 2026 అనేది నరేంద్ర మోడీ గారికి చాలా టఫ్ అయిన ఇయర్. ఎందుకంటే 2026 ఆఫ్టర్ అక్టోబర్ తర్వాత నుంచి 2027 వరకు తనకి బ్యాడ్ పీరియడ్ అనేది రన్ కాబోతుంది నరేంద్ర మోడీ గారికి. అదే విధంగా చూసుకున్నట్లయితే ఈ 2025 ఇప్పటి నుంచి రాహుల్ గాంధీకి చాలా వండర్ఫుల్ ఇయర్. తాను ఏం అనుకుంటున్నాడు, ఏం చేయాలి, ఏం ప్రజెంటేషన్ ఇవ్వాలి, పబ్లిక్లోకి ఏం మెసేజ్ తీసుకోపోవాలి అనుకుంటున్నాడు, ఖచ్చితంగా తీసుకుపోయే పీరియడ్ అనేది అయిపోతున్నాడు. కాబట్టి ఇప్పుడు తనను తాను ప్రూవ్ చేసుకునే ఇయర్లోకి ఎంటర్ అవుతున్నాడు. సో ఇది చాలా వండర్ఫుల్ ఇయర్ కావచ్చు. కానీ ఇక్కడ రాహుల్ గాంధీకి 36 నెంబర్ అనేది చాలా అగ్రెసివ్ తీసుకోవడం ద్వారా పబ్లిక్లోకి తాను ఏం చెప్పాలనుకుంటున్నాడో కూల్ కామ్గా వెళ్ళలేకపోతున్నాడు. కాబట్టి తన యొక్క నేమ్లో చిన్న ఒక లెటర్ చేంజ్ చేసుకొని తాను 37 ఒక్క లెటర్ని యాడ్ చేసుకోవడం ద్వారా కూడా తన యొక్క పర్ఫార్మెన్స్ ఏ విధంగా అంటే ఒక ఇందిరాగాంధీ కావచ్చు, ఒక తన ఫాదర్ కూడా ఏ విధంగా పర్ఫార్మెన్స్ చేశాడో ఆ విధంగా తాను పర్ఫార్మ్ చేయడానికి మంచి ఆస్కారం ఉందనేది కూడా ఇక్కడ మనం చెప్పవచ్చు అనమాట. సో ఎండ్ ఆఫ్ ది టైంకి రాహుల్ గాంధీకి చాలా వండర్ఫుల్. అగైన్ అతను ఓన్లీ వైట్ని అప్లై చేయడం ద్వారా తాను చాలా పబ్లిక్లోకి పాజిటివ్ వైబ్రేషన్స్ని తీసుకుపోయే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ఎనీవే, వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే రాహుల్ గాంధీ గారు.